హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మా చెప్పవా అన్న ఛానల్కి స్వాగతం. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఆ భగవంతుడి దయ వల్ల అందరం ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మంచి గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలతోటి అసలు అదురుసు అనమాట. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి పొట్టు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి అండి, ఆంధ్ర గోంగూర అనమాట. చాలా చాలా బాగుంటుంది. మాకు ఇట్లా మా అమ్మ చేసేది అనమాట. చేసి పొలాల్లో క్యారేజీల్లో పెట్టుకొని పొలాలకి అన్నం తీసుకెళ్తారు కదండి. అన్నంలో బాక్సులు వేసుకొని కూడా తీసుకెళ్తే సర్ది పడదు, స్మెల్ రాదు, సూపర్గా ఉంటుంది అనమాట. ఇట్లా అన్నంలో కలుపుకొని ఒక ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటా ఉంటారనమాట పొలాల మీదకి వెళ్ళిన వాళ్ళు. అదే పొలం పనులకి వెళ్తారు కదండి వాళ్ళనమాట. అలా చేసుకొని తింటారు. సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడి అనమాట. ఒక్క బొట్టు ఆయిల్ లేకుండా చేస్తాను. నిల్వ కూడా ఉంటుందండి. మనం టూ డేస్ అలా బయట పెట్టుకున్నా కూడా పెట్టుకొని తినొచ్చు. సర్ది పడదు, వాసన రాదనమాట. చాలా బాగుంటుంది. కానీ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. సరేనా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, మన హాస్టల్లో ఉండేవాళ్ళు, మరి మన జాబులకి వెళ్ళేవాళ్ళు, అలా టైం ఉండదు. గబగబా ఇలా చక్క చేసుకొని వెళ్ళాలంటే సింపుల్గా అయిపోయిందండి. హెల్దీ ఫుడ్ కూడా హెల్దీగా ఉంటుంది. గోంగూర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఏమేం కావాలి ఏందన్నది చేస్తాను రండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేసేసి దీంట్లో గోంగూర కూడా వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసాను. వేసిన తర్వాత మనకి సరిపాను గోంగూర పెట్టుకుందాం. దీనికి వాటర్లోనే ఉడికిద్ది అనమాట ఈ గోంగూర. సరిపాను ఇలా గోంగూర పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఒక 3-4 నిమిషాల్లో ఉడికిద్ది అనమాట. చక్కగా ఉడికిద్ది. దాన్ని తీసుకొని చూపించుతాను. ఇలా గోంగూర అంతా పెట్టుకున్నాకండి, ఇదిగో అలా మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిద్ది అనమాట గోంగూర. మధ్యలో ఒకసారి చూసుకుందామండి మూత తీసి. చూడండి ఎలా ఉడుకుతుందో గోంగూర. ఇలాగా ఇలా కలుపుకుంటే మనకి కిందది పైకి ఇలా ఆకులన్నీ సమపాలనలో చక్కగా ఉడుకుతాయి అన్నమాట. గోంగూర అంతా ఉడికిద్ది. పచ్చిమిరపకాయలు కూడా ఉడుకుతాయండి. మనం ఆ నీళ్ళు ఏం పాడబోయే అవసరం లేదు. మనకు పచ్చట్లోకి సరిపోతాయి అన్నమాట. అలా కలిపేసుకొని ఒక్కసారి సిమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయింది. ఇవి చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ వేసి ఇలా పక్కకు పెట్టేసుకొని ఇలాగన్నమాట ఇలా పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత అండి దీంట్లో కావాల్సినవి పల్లీలు కొంచెం వేస్తున్నాను, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర అండి, 2 ఎల్లిపాయలు అనమాట. ఇంతేను. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగేసుకొని మనం ఫస్ట్ పల్లీలు వేసి నూరుకోవాలి. వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని, పచ్చడి సరిపోని సాల్ట్ వేసుకొని చేసుకుందాం, నూరుకుందాం.
ఇది కొంచెం కచ్చా పచ్చగా ఇట్లా మెత్తగా నలిగిన తర్వాత వెల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు పొడి వేసుకుని బాగుంటుందండి. దీనికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఒకటి పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాం. కచ్చా పచ్చ దంచుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత వెంటనే ఈ గోంగూర కూడా వేసుకొని చక్కగా నూరుకుంటే బాగుంటుంది. చూడండి, రోటి పచ్చడి అనమాట. గోంగూర రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలాగ కలుపుకొని ఒకసారి సాల్ట్ అది సరిపోయిందని చూసుకుంటే ఇంకా దీంట్లో కొత్తిమీర వద్దు, కరివేపాకు వద్దు, ఏం వద్దండి. మంచి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో గోంగూర పచ్చడి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. వేరే గిన్నెలో తీసుకుందాం. గోంగూర పచ్చడి మంచి హెల్దీ అయిన పచ్చడి అన్నమాట. కొంచెం కూడా ఆయిల్ లేకుండా చేసుకున్నామండి. అసలు ఎంత బాగుంటుందో, ఫుల్ టేస్ట్ అన్నమాట. పల్లీలు వేసాం కదా, సూపర్గా ఉంటుంది. ఈ రోల్ అండి వెంటనే కడిగేసుకోవాలి, అలా ఉంచేసుకోవద్దు. మనం ఏ పచ్చడి చేసుకున్నా ఏదో దేనికైనా యూజ్ చేసుకున్నప్పుడు వెంటనే రోల్ అనేది నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇలాగన్నమాట. చూడండి, వేడివేడి అన్నంలో వేడివేడిగా ఈ గోంగూర పచ్చడి పెట్టుకొని తింటే ఉంటుందండి. ఉల్లిపాయలు వేసి కొంచెం కూడా ఆయిల్ లేకుండా చేసుకున్న అమృతం లాంటి గోంగూర పచ్చడి అన్నమాట. మీకు కావాలనుకుంటే పక్క నుంచి ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తినొచ్చండి. ఇలాగా ఉల్లిపాయలు పెట్టుకొని తినొచ్చు.
తర్వాత ఉప్పు మిరపకాయలు పెట్టుకొని తినొచ్చు, వేయించుకున్నాయి చక్కగా. ఉప్పు మిరపకాయలు గోంగూర పచ్చడికి అదుర్స్ అన్నమాట, సూపర్గా ఉంటుంది. తర్వాత వడియాలు పెట్టుకొని తినొచ్చు, మీ ఇష్టం అన్నమాట. తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఉంటుందండి, ఇలాగనమాట. మామూలు నెయ్యేనండి, వేసుకొని తింటే అసలు అదిరిపోయిద్ది అన్నమాట. ఇంతకంటే ఏం కావాలంటే ఇంకా ఫుల్ ఆంధ్ర భోజనం అంటే ఇదేనమాట. అసలు సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా గోంగూర పచ్చడి ట్రై చేయండి. మీకు చెప్తుంటేనే నాకు నోట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట, అలా ఉందండి. అసలు వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, ఉప్పు మిరపకాయలు, వడియాలు ఇలా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఏమండి, తినేవాళ్ళు ఉంటే ఉప్పు చేప పొయ్యిలో కాల్చుకొని ఈ గోంగూర పచ్చడిలో నంచుకొని తింటారండి కొంతమంది, నేను చూశాను. అసలు చాలా బాగుంటుందంట ఆ టేస్ట్ అనేది, అసలు ఆ కాంబినేషన్లో బాగుంటుందంటండి. మామూలుగా నాన్ వెజ్ కాకుండా వెజ్ వాళ్ళు ఉంటే ఇలా తినవచ్చు అనమాట. సరేనా? బాగుందా? నచ్చిందండి? ఒక్కసారి రోట్లో ఇలా గోంగూర పచ్చడి రెడీ చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనండి, ఇదన్నమాట ఈరోజు రెసిపీ. గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లయితే నాకు చక్కగా ఒక కామెంట్ పెట్టండి అబ్బా, సరేనా? నేను ఇంకా మీకు నోరు ఊరెచ్చలేను అనమాట, తింటాను. వేడివేడిగా ఉందండి. మా అబ్బాయి కూడా కాలేజీ నుంచి వస్తాడు, మా అబ్బాయికి వడ్డిస్తాను, మా ఆయనకి పెడతాను. మా ఆయనకి చాలా ఇష్టం అండి అసలు ఈ పల్లీలు వేసి నూరిన గోంగూర పచ్చడి అంటే. మా ఆయనకి అసలు చాలా ఇష్టం అన్నమాట. 4 ముద్దలు తినేది 6 ముద్దలు తింటారనమాట, ఆయన అంత ఇష్టం ఈ గోంగూర పచ్చడి. సరేనండి, ఓకేనండి. ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన మా చెప్పవా అన్న ఛానల్లో పెడుతున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ గంట కొట్టండి. బెల్ గంట కొట్టగానే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఒక్కసారి గోంగూర పచ్చడి కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దోళ్ళు, మనకి అసలు ఎవరైనా తినొచ్చండి. సంగట్లో, రాగి సంగట్లో కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట. అలాంటి పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేయండి. సరేనా? ఉంటానండి, బాయ్ అండి.